ఒకటవ తేదీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పేదలు తర్వాత వృద్ధులు అందరికీ ఒక పండగల ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్లో మేము మాట ఇచ్చామో 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతాము, అది కూడా ఒకటో తేదీ టంచన్గా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు అని చెప్పడం. మేము అనౌన్స్ చేసిన డేట్ నుంచి ఆ తర్వాత పెన్షన్ ఇచ్చే నాటికి అంటే ప్రభుత్వం ఏర్పడే నాటికి మధ్యలో ఒక 2 నెలలు గ్యాప్ ఉంది. ఆ 2 నెలలు గ్యాప్ కూడా 4,000తో ఇస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడతానే ఫస్ట్ విడతగా 3 నెలలది కూడా ఒకటేసారి కూడా ఇచ్చిన సందర్భం. అంటే ఎక్కడా కానీ ఇచ్చిన మాట కోసం ఎవరు కూడా అంటే పేదలైనటువంటి వృద్ధులైనటువంటి పేదలు అందరికీ కూడా సకాలంలో ఈ పెన్షన్ అందియాలని మేము బాగా అబ్జర్వ్ కూడా చేస్తున్నాం. ఆ రోజు ఏదన్నా కానీ అంటే ఒకటో తేదీ ఏదైనా ప్రభుత్వ సెలవు దినం కావడం కానీ ఏదైనా ఆదివారం కావడం అయినా కూడా అంతకు ముందు రోజే అంటే 30వ తేదీ 31వ తేదీ కూడా అందరికీ కూడా డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఎన్నో చూసాం. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతకుముందు అంటే గతంలో చేసిన ముఖ్యమంత్రి నిర్వాహకం వలన అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కోసం ఎవరు కూడా ఆ రోజు డబ్బు రాలేదని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పొద్దున్నే 6:30 నుంచి 7:30 లోపలనే తర్వాత ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది.